క్రికెట్ బర్త్ కంట్రీ ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకుంది. టెస్టు క్రికెట్లో 5 లక్షలకు పైగా పరుగులు సాధించిన దేశంగా చరిత్రకెక్కింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ ఈ ఘనత అందుకుంది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన తొలి క్రికెట్ జట్టుగా నిలిచింది. ఇంగ్లాండ్ జట్టుకు ఇది 1082వ టెస్టు. ఇక 4,28,868 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 2,78,751 టెస్టు పరుగులు సాధించిన భారత్ భారీ తేడాతో ఈ జాబితాలో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ టాప్లో ఉండడానికి చాలా కారణాలున్నాయి. మిగిలిన క్రికెట్ దేశాలతో పోలిస్తే టెస్టు ఫార్మాట్కు ఇంగ్లీష్ టీం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. తమ కౌంటీ క్రికెట్లోనూ రెడ్ బాల్ ఫార్మాట్కే ప్రయారిటీనిస్తూ ఆటగాళ్లను తయారు చేస్తోంది. ఆ దేశ క్రికెటర్లు కూడా టెస్టులో ఎక్కువ ఆడుతూ భారీ స్కోర్లు అందిస్తూ ఉంటారు. అటు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డ్ ఇంగ్లాండ్ పేరిటే ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇప్పటి వరకు 929 సెంచరీలు సాధించారు. ఆ తరువాత ఆస్ట్రేలియా అత్యధికంగా 592 సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. భారత బ్యాటర్లు 552 శతకాలు బాదారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లీష్ టీం రెండో ఇన్నింగ్స్లో 378 పరుగులతో 5 వికెట్లు కోల్పోయి ఉంది. దీంతో ఆధిక్యం 533 పరుగులకు చేరిపోయింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 125 పరుగులకే కుప్పకూలగా ఇంగ్లాండ్ 280 పరుగులు చేసి మూడో టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్న వేళ సిరీస్ను కైవసం చేసుకోవడం లాంఛనమే.